ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నప్పుడు మీకేమి కనిపిస్తుంది? ఇరాన్ అణు ఒప్పందాలు, పెరుగుతున్న చమురు ధరలు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం, ఆంక్షలు ఇవే కదా? ఈ వార్తల మధ్యలో రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు తెరవెనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య జారెడ్ కుష్నర్ లాంటి దౌత్యవేత్తల పేర్లు మళ్లీ వినిపిస్తున్నాయి. శత్రువులను ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఒప్పందాలు చేయగల సమర్థుల గురించి లోకం మాట్లాడుకుంటోంది. కానీ ప్రియులారా, ఈరోజు నా సందేశం ఒక వ్యక్తి గురించి కాదు, లేదా ఒక పార్టీ గురించి కాదు. దేవుని వాక్య వెలుగులో ఈ వార్తలను మనం ఎలా చూడాలి అన్నదే నా అసలైన ఉద్దేశం. మనం వార్తాపత్రికలు చూసే కళ్లతో ఈ లోకాన్ని చూడకూడదు. దేవుని వాక్యం అనే అద్దంలో నుంచి ఈ లోకాన్ని చూడాలి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనకొక గొప్ప సత్యాన్ని చెబుతున్నాయి. అదేమిటంటే, ఈ ప్రపంచం శాంతిని తీసుకురాగల ఒక వ్యక్తి కోసం ఎంతో ఆకలితో, ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. యుద్ధాలను ఆపగలిగేవాడు, వ్యాపార మార్గాలను తెరవగలిగేవాడు, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టగలిగేవాడు, ఈ లోకానికి శాంతిని ఇవ్వగలిగే ఒక మధ్యవర్తి కోసం ఈ ప్రపంచం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు అంత్యదినాల గురించి చెబుతూ, మీరు యుద్ధముల గూర్చియు, యుద్ధముల సమాచారముల గూర్చియు వినబోవుదురు అన్నారు. కాని వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా? మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఆయన మనల్ని భయపెట్టడానికి ఆ మాట చెప్పలేదు, మనం ఆత్మీయంగా మేల్కొని ఉండాలని ఆ మాట చెప్పారు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యం లేస్తుంది అని యేసయ్య చెప్పారు. ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న అలజడి జరిగినా 1000 మైళ్ల దూరంలో ఉన్న మనకు పెట్రోల్ బంకుల దగ్గర, నిత్యావసర వస్తువుల ధరల దగ్గర దాని ప్రభావం కనిపిస్తోంది. సముద్ర మార్గాల్లో రవాణా ఆగిపోతే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతాయి. ఇలాంటి కలవరపెట్టే పరిస్థితుల్లో ప్రపంచం ఎవరికోసం వెతుకుతోందో తెలుసా? ఎవరైనా వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుండు, మాకు శాంతిని ఇస్తే బాగుండు అని వెతుకుతుంది. నేను ఇరాన్ ఒప్పందమే దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న నిబంధన అని చెప్పడం లేదు. ఫలానా వ్యక్తే ఆ భయంకరమైన నాయకుడు అని నేను పేర్లు పెట్టడం లేదు. ప్రవచనాల విషయంలో మనం చాలా అణకువగా ఉండాలి. కానీ ఒక సత్యం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ భూమి మీద యుద్ధభయం పెరిగిన ప్రతిసారి, చమురు ధరలు పెరిగిన ప్రతిసారి, దేశాలు భయంతో వణికిపోయిన ప్రతిసారి, బైబిల్ చెప్పిన ఆ అంత్యదినాల పరిస్థితులు మన కళ్ల ముందు ఎలా నెరవేరుతున్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంత్యదినాల్లో శాంతి అనేది ఒక మామూలు పదం కాదు, అది ఒక ఆయుధం. శాంతి అనేది ఒక వాగ్దానం. 1 తెస్సలోనికలకు 5:3లో ఒక భయంకరమైన మాట ఉంది. లోకులు శాంతి భద్రతలు, పీస్ అండ్ సేఫ్టీ అని చెప్పుకొనుచుండగానే వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థిస్తుంది. గమనించండి, వారు యుద్ధం, నాశనమని మాట్లాడుకోరు, వారు శాంతి భద్రతల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే శాంతి ముసుగులోనే అతిపెద్ద నాశనం రాబోతోంది. ఈ విషయాలు మాట్లాడుకునేటప్పుడు మనకు వివేచన చాలా అవసరం. రాబోతున్న ఆ క్రీస్తు విరోధి ఒక రాక్షసుడిలా కొమ్ములతో బయటకురాడు. వాడు ఒక పరిష్కారంలాగా వస్తాడు. ఏ సమస్యలనైతే 10 దేశాల నాయకులు కలిసి కూడా పరిష్కరించలేకపోయారో వాటిని వాడు చిటికలో పరిష్కరిస్తాడు. ఏ శత్రువులనైతే ఎవరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టలేకపోయారో వారిని వాడు ఏకం చేస్తాడు. లోకం ఎలాంటి క్రీస్తు విరోధి కోసం ఎదురుచూస్తుందో తెలుసా? దేవుడు లేకపోయినా పర్వాలేదు, మా సమస్యలు తీర్చేవాడు కావాలి అని. పాపం మానకపోయినా పర్వాలేదు, మాకు భద్రతను ఇచ్చేవాడు కావాలి అని. మారు మనసు లేకపోయినా పర్వాలేదు, మాకు శాంతిని ఇచ్చేవాడు కావాలి అనుకునే ప్రపంచమిది. మత్తయి 24లో యేసయ్య మొదటి హెచ్చరిక యుద్ధాలు గురించి కాదు, భూకంపాల గురించి కాదు, ఎవడూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని మోసం గురించి హెచ్చరించారు. క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని దేవుని నుండి దూరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం ఇప్పటికే దేవుణ్ణి వదిలేసింది. వాడు కేవలం ఈ లోకం కోరుకునే ఒక అబద్ధపు శాంతిని ఇస్తాడు. లోకం వాడికి సాష్టాంగపడుతుంది. సంఘమా, జాగ్రత్త! కీర్తనలు 146:3 చెబుతోంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. రాజకీయ నాయకుల కోసం, అధికారుల కోసం మనం ప్రార్థన చెయ్యాలి, కానీ వారిని ఆరాధించకూడదు. మన నిరీక్షణ వారి మీద పెట్టుకోకూడదు. ఎందుకంటే నాయకులు తాత్కాలికం. వారు స్టాక్ మార్కెట్లు శాంతింపజేయగలరు, కానీ మనిషి అంతరాత్మను శుద్ధి చేయలేరు. వారు యుద్ధాన్ని కొన్నాళ్లు ఆపగలరు, కానీ మనిషికి దేవునితో సమాధానాన్ని తీసుకురాలేరు. లోకమిచ్చే అబద్ధపు శాంతి ఎలా ఉంటుందో తెలుసా? అది కెమెరాల ముందు నాయకులు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నంతవరకే ఉంటుంది. కానీ ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య చమురు కాదు, ద్రవ్యోల్బణం కాదు, ఆర్థిక ఆంక్షలు కాదు. మనిషికున్న అతిపెద్ద సమస్య పాపం. యుద్ధమనేది ఒక రోగ లక్షణం మాత్రమే. దానికి మూలం మనిషిలో ఉన్న పాపం. గర్వం, అవినీతి, ద్వేషం ఇవన్నీ మనిషి హృదయంలో ఉన్న పాపానికి గుర్తులు. ఏ రాజకీయ ఒప్పందమైనా మనిషి గుండెలో ఉన్న పాపాన్ని కడగగలదా? లేదు. అందుకే యేసుక్రీస్తు ఒక దౌత్యవేత్తగా ఈ భూమి మీదకు రాలేదు.
ఆయన ఒక రక్షకుడిగా వచ్చారు. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు చేయడానికి ఆయన రాలేదు. పాపులైన మనల్ని పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చారు. కొలస్సీలకు 1:20లో ఆయన తన శిలువ రక్తం చేత సంధి చేసి సమస్తమును దేవునితో సమాధానపరచుకున్నాడు. కాగితాల మీద సంతకాలు పెడితే వచ్చేది దేవుని శాంతి కాదు, శిలువలో క్రీస్తు చిందించిన రక్తము ద్వారా వచ్చేదే నిజమైన శాంతి. యోహాను 14:27లో యేసయ్య అన్నారు, శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ఈ మాట విన్న తరువాత కూడా ఒక క్రైస్తవుడు భయపడతాడా? లేదు. నీ చుట్టూ ప్రపంచం తలక్రిందులవుతున్నా నీ హృదయంలో దేవుని శాంతి భద్రంగా ఉంటుంది. ప్రభుత్వాలు నమ్మదగినవి కాకపోవచ్చు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. ఒప్పందాలు విఫలం కావచ్చు, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. కాబట్టి వార్తలు చూసి భయపడవద్దు, మిడిల్ ఈస్ట్ వైపు చూసి వణికిపోవద్దు. ఈ సంఘటనలన్నీ బైబిల్ సత్యమని మనకు రుజువు చేస్తున్నాయి. మనుష్యుల రాజ్యాలు కూలిపోతాయి. ఏ నాయకుడైనా సరే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు స్థానాన్ని భర్తీ చేయలేడు. కాని మనం భయపడము అంటే అర్థం మనం నిద్రపోవచ్చని కాదు, మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడమంటే పవిత్రంగా జీవించడం, సిద్ధంగా ఉండడమంటే నిత్యం మెలకువగా ఉండి ప్రార్థించడం. క్రీస్తు విరోధి ఎప్పుడొస్తాడు అని భయపడడం కాదు, నా యేసుక్రీస్తు రాకడ కొరకు నేను ఎదురుచూస్తున్నాను అన్న నిరీక్షణతో బ్రతకడం. ప్రవచనాల అసలు ఉద్దేశం ఊహించడం కాదు, సిద్ధపడడం. లోకం శాంతినిచ్చే నాయకుడి కోసం ఎదురుచూస్తోందేమో కాని సంఘం సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అయిన యేసయ్య రాకడ కోసం ఎదురుచూస్తోంది. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, దయచేసి జాగ్రత్తగా విను. ఎన్నో శాంతి ఒప్పందాలు జరుగుతున్న ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ నీ గుండెలో శాంతి ఉందా? ఎంతోమంది నాయకులు కెమెరాల ముందు నవ్వుతూ కరచాలనం చేసుకోవడం నువ్వు చూస్తుండవచ్చు, కానీ నువ్వు దేవునితో సమాధానపడ్డావా? స్టాక్ మార్కెట్లు ప్రశాంతంగా ఉన్నాయేమో, కానీ రాత్రిపూట నీకు నిద్రపడుతోందా? ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవచ్చు, కానీ నీ సృష్టికర్తతో నువ్వు ఇంకా శత్రుత్వంలోనే ఉన్నావేమో ఆలోచించు. రాజకీయ నాయకులు ఇచ్చే శాంతి నీకు వద్దు, నీకు కావాల్సింది దేవుని సమాధానం. రోమా 5:1 ప్రకారం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగియుందాం. ఈరోజే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అబద్ధపు శాంతి రాబోతోంది. ఒక క్రీస్తు విరోధి ఈ లోకాన్ని మోసం చేయబోతున్నాడు. కానీ నువ్వు మోసపోవద్దు. ఒకవేళ యేసయ్య ఈరోజే వస్తే ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికప్పగించు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం వెళ్తున్న దారి చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతోంది. దేవుడు లేని ఈ లోకంలో నాకు ఎలాంటి ఆశ లేదు ప్రభువా. లోకమిచ్చే అబద్ధపు శాంతి వైపు నన్ను ఆకర్షితుడిని కానివ్వకు. నేను చేసిన పాపాలను బట్టి నన్ను క్షమించు. నీ శిలువ రక్తముతో నా పాపాలను కడిగి దేవునితో నన్ను సమాధానపరచు ప్రభువా. నా భయాలను తీసివేసి నీ అసలైన శాంతిని నా హృదయంలో నింపు. ఏ క్రీస్తు విరోధి వ్యవస్థకు నేను మోసపోకుండా సత్యవాక్యంలో నన్ను స్థిరపరచు. నా గుండెలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసునామంలో అడుగుచున్నాము, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, లోకమిచ్చే శాంతి నాకు వద్దు, దేవుని శాంతి నాకు కావాలి అని నువ్వు ఆశపడి ఉంటే, వెంటనే కమెంట్స్లో యేసయ్యే నా శాంతి, జీసస్ ఇస్ మై పీస్ అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి తన వాక్యంలో స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.